ఈరోజు కాశీలో బోటింగ్ అన్ని ఘాట్లు చూడండి. గంగా నదిన కాశీ నది. ఇది హరిశ్చంద్ర ఘాట్. ఇది హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడ 24 hours శవాలు దహనం చేస్తూ ఉంటారు. ये देखिए राजा हरिश्चंद्र का सत्यवादी राजा हरिश्चंद्र उनको खरीद दिए थे कल्लू डोम चंडाल. उनके यहाँ सर्विस कर रहे थे सत्यवादी राजा हरिश्चंद्र यहाँ पे सर्विस कर रहे थे. अजय अजय कुछ रास्ते में जाता हूँ कल्लू डोम में खरीदा था काम जाता गड़बड़ी चलाने का. यहाँ पे सर्विस कर रहे थे. सर्विस के दौरान उनके बच्चे का डेड बॉडी आया था रोहित कुमार का. उन्होंने अपने बच्चे का डेड बॉडी चलाने के लिए अपने पत्नी से ही पैसा मांगा था. उनके पत्नी के पास पैसा नहीं था, डब्बू नहीं था. उन्होंने अपना साड़ी का ఈరోజు మా కాశీ ప్రయాణంలో ఖచ్చితంగా గంగా స్నానము, అది మణికర్ణికా ఘాట్లో మధ్యాహ్నము 12 తర్వాత స్నానము చేయడము. ఇది ముఖ్యమైన విషయము, అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే 12 తర్వాత సూక్ష్మ రూపంలో ముక్కోటి దేవతలు ఈ నదిలోకి ప్రవేశిస్తారు. ఆ టైంలో మనం కానీ ఇక్కడ స్నానం ఆచరిస్తే, గంగలో మునిగితే అంత మంచిది. ఇక్కడ తర్పణాలు వదులుకొని మునుగుతారు. ఇదే అక్కడ ఘాట్ చూడండి, మణికర్ణిక ఘాట్ దగ్గర ఇలా ఉంటుంది. ఇలా ఒక పక్క శవాలు కాలుతూ ఉంటాయి. 12 గంటల తర్వాతనే ఎందుకు మునగాలి అంటే, ఇక్కడ ముక్కోటి దేవతలు ఈ గంగా నదిలో కాశీలో సూక్ష్మ రూపంలో మునుగుతారంట. అందుకు ఆ టైంలో మనం కానీ మునిగితే మంచిది అంటారు. నీళ్ళల్లో 3 పునకలు వేసిన తర్వాత అక్కడ పంతులు ఉంటారు, వాళ్ళతో మనము తర్పణాలు వదులుకోవచ్చు. లేదా స్నానం ఆచరించి దోసిటితో నీళ్లు తెచ్చి మెట్ల మీద పిప్పల స్వామి ఉంటాడు, అక్కడికి ఆ నీళ్లు తీసుకొచ్చి గంగాజలం అక్కడేసి ముక్కున్నా సరిపోయిద్ది. खेत में चिली भी होता है. ఇలా వీళ్ళు जगह की कोई प्रॉब्लम नहीं, व्यक्ति के चरित्र की प्रॉब्लम है. आप क्या कर रहे हो उसका फल आपको मिलेगा. जगह वही रहेगा, ऋषिवर के लिए भी वही जगह है और एक आम जनता के लिए भी वही जगह है. जगह में कोई प्रॉब्लम नहीं. मध्याह्न मणिकर्णिका हर वारी మణికర్ణిక గురించి కొంచెం చెప్పండి. फर्क इतना है कि आप गन्ने की खेती करोगी कि आप मिर्ची की खेती करोगी. या 200 रुपया चार्ज ले लो. కాశీ అంటేనే కాలభైరవుడు. ప్రతి ఇంటికి ఒక కుక్క ఉంటుంది. అక్కడ వీధి మఠాలు చాలా ఉంటాయి.
మనము మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. ఆ దారి వెంబడి మీకు ఎలా ఉంటుందో చూడండి. ఎంతో చిన్న సందు, కానీ గోడలకు శివుడు, వినాయకుడు, ఇలా ఈ దారి మొత్తము నూనె, నెయ్యి, కట్టెలు చూడండి ఎలా ఉందో. ఇక్కడ గుడి ఇలా ఉంటుంది. కాశీకి వెళ్ళిన వారు ఖచ్చితంగా మణికర్ణిక ఘాట్ మాత్రం చూడవలసిందే. అప్పటికైనా ఈ మనుషుల మనస్తత్వాలు మారుతాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఆ గోపురము ఒక్కొక్క టైంలో మొత్తం మునిగిపోయి ఉంటుంది, ఒక్కొక్క టైంలో ఉంటుంది. గుడి కానీ ఇట్లా ఒరిగిపోయి ఉంటుందన్నమాట. మొత్తం కట్టెలే. ఇక్కడ మొత్తం చూడండి. మనము ఇప్పుడు ఈ ఘాట్ నుంచి ఘాట్ కాడికి వెళ్తున్నాము. కాశీలో ప్రతి ఘాట్కి సపరేట్ దారులు ఉంటాయి. మనము శివాలయం లోపలికి వెళ్ళడానికి కానీ 4 ఉంటాయి గేట్స్. 1, 2, 3, 4 అని ఆ గేట్స్ నుంచి వెళ్ళొచ్చు. 4 దారుల నుంచి వెళ్ళొచ్చు. ఇది అండి, వచ్చేసాము. ఇక్కడ మొత్తం అఘోర బాబాలు కానీ ఎక్కువ ఉంటారు. ఇక్కడ మేము వెళ్తున్న కొద్దీ మా ఎదురుగానే శవాలు కానీ తీసుకొని వస్తూ ఉన్నారు. ఇదిగోండి గోపురము. ఆ గోపురమే నీళ్ళల్లో ఎక్కువ శాతం మునిగిపోయే ఉంటుందంట. 6 నెలలు మాత్రమే ఏదో బయటికి కనిపిస్తుందంట. ఇప్పుడు మేము గంగా దగ్గరికి వచ్చేసాము. ఇలా తర్పణాలు చేయించుకున్న వాళ్ళు ఇక్కడ చేయించుకుంటూ ఉంటారు. మేము ఇక్కడ చేయలేదు, గయాలో చేసాము. ఇక్కడ ఓన్లీ మునిగి వచ్చేసాము. ఇది మణికర్ణిక ఘాట్. ఇక్కడ బట్టలు అవి మార్చుకోనికి ఆ రూమ్ ఉంది చూడండి, అదే రూము. బట్టలు మార్చుకోనికి ఇక్కడ కింద మునగడము, పోయి బట్టలు మార్చేసుకోవడము. లేడీస్కి కానీ జెంట్స్కి కానీ అటు పక్కకు సపరేట్ ఉంది. ఇక్కడ శివలింగం ఉంది. ఎక్కడ చూడు శివలింగాలే, ఎక్కడ చూడు శివలింగాలే ఉంటాయి. మేమంతా 48 మెంబర్స్ వచ్చాం కదండి. అందరూ ఇక్కడ ఉన్నారు. జంటలుగా భార్య భర్త వచ్చిన వాళ్ళు గంగా నదిలో జంటగా మునుగుతారు. ఈ పక్క మునుగుతుంటే అటు పక్కకు అవన్నీ కాలుస్తూ ఉన్నారు చూడండి శవాలు. కానీ గంగా నీటికి ఉన్న మహత్యమేమో కానీ ఆ వాటర్ వేసి రాగి చెంబులు, ఇత్తడి చెంబులు వీళ్ళు దుద్దుతున్నారండి పంతుళ్ళు. అసలు ఊరిక నీళ్ళకే తెల్లగా మెరిసిపోతున్నాయి. మనం పితాంబరి, నిమ్మకాయలు, చింతపండు ఏవేవో అన్నీ వేసినా కానీ అంత తెల్లగా రావు. అసలు అంత తల మెరిసిపోతూ ఉన్నాయి. मालूम है भैया, छुपके छुपके क्यों बोलते हैं? अंदर की वो కొంచెం కొంచెం अंदर की वो కొంచెం కొంచెం మేడం మట్టి ఏం చేయాలి నేను చెప్తాను.
ఇది మణికర్ణికా ఘాట్, కాశీలోని మణికర్ణికా ఘాట్. ఇవన్నీ ముద్దులు ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ బాలు కాల్చనికి. ఇక్కడ దేవతలు 12-10 నిమిషాలకు సూక్ష్మ రూపంలో ప్రతి ఒక్కరూ, ప్రతి ముక్కోటి దేవతలు ఇక్కడ ఈ ఘాట్లో మునుగుతారంట. ఆ టైంలో అందరూ మునిగితే మంచిదని చెప్పారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ స్నానం ఆచరించవలసిందే, కాశీకి వెళ్ళిన వారు ఖచ్చితంగా. వీడియో ఎలా ఉంది అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ తెరపండి. థ్యాంక్ యూ. आज के दिन तो सैटरडे विशेष दिन होता है. सैटरडे मीन्स शिवा, साक्षात शिवा. यत्र सफलम यत्र जीवनम. ఇక్కడ మణికర్ణ ఘాట్ గురించి చెప్తారా?